కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో ఈ సాయంకాలంన దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ శుభములు. దేవుని వాక్యంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనము ఈ దినమున ధ్యానిస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి ప్రారంభించి 28వ వచనం వరకు చదువుకుంటాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదన్ను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగినం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన రక్తం చేత కడగబడినటువంటి వారికి ఆయన ఇచ్చేటటువంటి ఒక గొప్ప వరము ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ అను వరాన్ని ఆయన యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డకి ఇస్తాడు. దానివల్ల వచ్చేటటువంటి ఫలితము ఏమిటి అంటే, విశ్వాసికి ప్రార్థన చేసేటటువంటి నూతనమైనటువంటి శక్తి అనుగ్రహించబడుతుంది. ఈ ప్రార్థన చేసేటటువంటి శక్తి, ఈ ప్రార్థన చేయాలన్నటువంటి ప్రేరణ, ప్రార్థనలో దేవుణ్ణి అడగాలన్నటువంటి కోరిక అనేటటువంటిది రక్షణలోనికి రాకముందు, రక్షణ పొందకముందు శరీరానుసారమైనటువంటి మనుష్యుడికి ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడికి ఈ ప్రార్థన చేయాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. ఈ ప్రార్థన అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసానికి ఒక మూల స్తంభం. ప్రార్థన లేకుండా క్రైస్తవ విశ్వాసాన్ని ఊహించడం కూడా కష్టం. ఆ ప్రార్థనలో సహాయం చేసేటటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ప్రార్థనలో ఉండేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వాసులకి వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు రాకపోవచ్చు, సమయం పట్టచ్చు. ఆ సమయము ఎక్కువ కాలం పట్టింది అని కొన్నిసార్లు మనం చెప్పచ్చు కూడా. ఈ ప్రార్థనలో ఉండేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనం అడిగేటప్పుడు విశ్వాసికి సాధారణంగా ఎదురయ్యేటటువంటి ఒక పెద్ద సమస్య ఏమిటి అంటే, దేవుని దగ్గర నుంచి జవాబు రావడం అనేటటువంటిది ఆలస్యమైపోతుంది. ఎందుకు దేవుడు నా ప్రార్థనకి ఇంకా జవాబు ఇవ్వలేదు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా విశ్వాసి ఎదుర్కొంటాడు. రెండోది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఎటువంటి జవాబు రాకపోవడం అనేటటువంటి దాన్ని విశ్వాసి, లేదంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ప్రార్థన చేసేటటువంటి ఆ బిడ్డ, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాను అనేటటువంటి ఆలోచన రావచ్చు. దేవుని యొక్క మౌనము అనేటటువంటిది, ప్రార్థనకి జవాబు రావడము ఆలస్యము అయిపోయింది అనేటటువంటిది ఏమాత్రము కూడా దేవుడు నీకు దూరంగా ఉన్నాడని కానీ, దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్నాడని కానీ, దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదనేటటువంటి దానికి కానీ ఏమాత్రం కూడా రుజువు కాదు, నిదర్శనం కాదు, తార్కాణం కాదు. ఇంకొకటి ఏమిటి అంటే ఆలస్యము. ఎందుకు ఇన్ని రోజులు జరుగుతుంది? ఎందుకు ఇన్ని రోజులు ప్రార్థనకి జవాబు రావడం లేదు? ఆలస్యం అనేటటువంటిది ఈ దేవుని వైపు నుంచి మనం అనుకుంటున్నట్టుగా ఆలస్యం అనేటటువంటిది, మనం అనుకుంటున్నట్టుగా దేవుడు మౌనంగా ఉన్నాడు, నాకు ఏమీ రెస్పాండ్ కావడం లేదు దేవుడు అనేటటువంటిది ఏవి కూడా దేవుడు నీ ప్రార్థన వినడం లేదు అనేటటువంటి దాన్ని సూచించం. అది వాస్తవము కాదు.
సర్వ శరీరులు ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చెదరు. ఆయన తన నీతిని బట్టి భీకరమైనటువంటి కార్యములతో వారికి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు అని కీర్తనల్లో రాయబడింది. సర్వ శరీరులు దేవునికి ప్రార్థన చేస్తారు. మరి తన సొంత రక్తముతో, యేసు ప్రభు రక్తంతో కొనుక్కున్నటువంటి దేవుని యొక్క పిల్లలు చేసేటటువంటి ప్రార్థనకి దేవుడు ఎందుకు విముఖంగా ఉంటాడు? ఆయన వ్యతిరేకంగా ఉండడు. ఇక్కడ ఒక వృత్తాంతాన్ని మనము తీసుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సూరోఫెనకయ ప్రాంతం నుంచి, దాన్ని ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే కానాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగిందంటే, యేసు ఇస్రాయిల్ను దాటి ఆయన తూరు సీదోను ప్రాంతముల దగ్గరికి వెళ్ళాడు. అది ఇస్రాయేల్ ప్రదేశం కాదు. ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు అని విన్నటువంటి ఆ స్త్రీ వెంటనే యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చి ఆమెకుండేటటువంటి బాధను యేసు ప్రభువుతో చెప్పుకుంటుంది. ఆమెకుండేటటువంటి సమస్య ఏమిటి అంటే, కుమార్తె అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ చాలా దుఃఖంలో, బాధలో ఉంది. ఆమె జీవితము, ఆ బిడ్డ యొక్క శారీరక పరిస్థితి కావచ్చు, మానసిక పరిస్థితి కావచ్చు, చాలా దుఃఖకరంగా ఉన్నాయి. దేనివల్ల? ఈ అపవిత్రాత్మ ఆ అమ్మాయిని వేధించడం వల్ల, పట్టడం వల్ల, పొసెషన్ అనేటటువంటిది, ఆ దురాత్మ ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంది. దానివల్ల ఆ బిడ్డ జీవితము చాలా దుఃఖకరంగా మారిపోయింది. తల్లి ఆయన గురించి ఆమె విని యేసు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచమని చెప్పి యేసుని బ్రతిమలాడుకోవడం ప్రారంభించింది. ఇక్కడ మనము దేని మీద ఫోకస్ చేస్తామంటే, దేని మీద మనం ధ్యానం పెడతామంటే, ఈమె ఇశ్రాయేలీల స్త్రీ కాదండి, కానాను దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీ, లేదంటే సూరోఫెనకయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్త్రీ, ఇశ్రాయేల్ స్త్రీ కాదామె. తన బిడ్డను గురించి ఆమె ఎంతగానో దుఃఖపడుతూ ఉంది. ఆమె అయా నా బిడ్డని స్వస్థపరచమని చెప్పి యేసు ప్రభుని బహు విధాలుగా ఆమె వేడుకుంటూ ఉంది. ఇక్కడ మనము ఫోకస్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే, యేసు ఏ మాట చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఎంత ఆయన్ని వేడుకున్నా కూడా ఆయన మౌనము వేడడం లే. ఈ మధ్యలో శిష్యులు జోక్యం చేసుకున్నారు. అయ్యా ఆమె కేకలు వేసుకుంటూ మన వెంబడి వస్తుంది, మన వెంటబడుతుంది కదా, ఆమెను పంపించేయచ్చు కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పి శిష్యులు యేసు ప్రభుకి సలహా ఇచ్చారు. యేసు ప్రభు శిష్యులు సలహా ఇవ్వడము, యేసు ప్రభు ఆమెతో మాట్లాడడానికి మధ్యన చూడండి ఒక పీరియడ్ అనేటటువంటిది, ఒక సమయం అనేటటువంటిది ఉంది. ఆ సమయం ఏమిటి అంటే యేసు మౌనంగా ఉన్నాడు. కానీ ఈ స్త్రీ యేసు మౌనంగా ఉన్నాడు కదా, ఆయన నాకు జవాబు చెప్పడం లేదు కదా అని ఆమె తలపోసి ఆమె ఊహించుకుని, ఈయన నాకు సహాయము చెయ్యడులే, ఈయన వల్ల ఏ ఉపయోగము లేదులే, అడిగి ప్రయోజనము లేదులే, వ్యర్థములే, ఈయన నేను అనుకున్నంత మంచివాడు కాదులే, నేను ఇంతసేపు నుంచి అడుగుతుంటే ఆయన నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడొచ్చు కదా అని చెప్పి ఆ స్త్రీ తనలో తాను తలపోసుకుని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి యేసుని అడగడము మానుకోలే. ఆమె అడగడం కంటిన్యూ చేస్తూనే ఉంది. యేసుని బ్రతిమలాడుకోవడం ఆమె ఆపడం లేదండి. ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ వైపు నుంచి, దేవుని వైపు నుంచి ఎటువంటి సమాధానం రాకుండా, స్పందన లేకుండా ఉండేటటువంటి సమయం అనేటటువంటిది నీ జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో ఉండొచ్చు. కానీ దాని యొక్క అర్థము దేవుడు నీ ప్రార్థన వినలేదని మాత్రం కాదు. ఇక్కడ యేసు ఆమె చేసేటటువంటి విన్నపాన్ని వింటున్నాడు. ఆమె యొక్క కుమార్తె దయ్యం పట్టింది, బాధపడుతుందని చెప్పి యేసు విన్నాడు. కానీ ఎందుకోసమో ఆయన వెంటనే సమాధానం ఇవ్వలే. కారణము ఆయనకి తెలుసు ఎందుకు ఇవ్వలేదు. చూడండి, ఆ జరిగినటువంటి వృత్తాంతం అనేటటువంటిది ఈ దినమున యేసు యొక్క మౌనము, ఆ స్త్రీ యొక్క పర్సిస్టెన్స్ అంటే ప్రార్థన విడవకుండా అడగడము, చేయడం అనేటటువంటిది అక్కడ జరిగింది. కాబట్టి ఈ దినమున నీకు నాకు ఆ వాక్యము ఎంతగానో సహాయపడుతుంది. నీ ప్రార్థనా జీవితాన్ని, ఆ యేసు ప్రభు విశ్వాసంలో ఉండేటటువంటి ప్రతి విశ్వాసి యొక్క ప్రార్థన బలపరిచేటటువంటి ఒక బలమైనటువంటి సంఘటన మనకు ఉపయోగపడుతుంది. ఆయన మౌనంగా ఉన్నాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి వృత్తాంతంలో చాలా మంది ఏమని వ్యాఖ్యానిస్తారంటే, ఆమె తూరు సీదోనుల ప్రాంతానికి చెందినటువంటిది, ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటిది కాదు, పైగా యేసు ప్రభు ఆమెని కొంచెం తిరస్కార ధోరణిలో మాట్లాడాడు అని చెప్పి చాలా మంది అంటారు. వాస్తవం ఏమిటి అంటే అండి, యేసు ప్రభు ఏనాడు కూడా దేవుని యొక్క చిత్తము లేకుండా
ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయన చిత్తము తెలుసుకోకుండా ఎక్కడా కూడా ఆయన పరిచర్యకి పోలే. దేవుని యొక్క చిత్తము చొప్పునే ఆయన నడిచేటటువంటి వాడు. చూడండి, మార్తా మరియా వాళ్ళు యేసు ప్రభువుకి సందేశం పంపించినప్పుడు లాజరు బాగలేదు, క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని చెప్పినప్పుడు యేసుకి సమాచారం అందింది. కానీ ఆయన పోలేదు అంటే యేసు ప్రభు పర్సనల్ రీజన్స్ వల్ల కాదు, దేవుని యొక్క చిత్తము ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తెలుసుకుని ఆయన దా చిత్తం చొప్పున 4 దినాలు అక్కడనే వెయిట్ చేశాడు. దానివల్ల ఒక అద్భుత కార్యం జరిగింది. ఇక్కడ సూరోఫెనికే స్త్రీ ఆమె మాట్లాడుతూ ఉంది, విన్నపం చేస్తుంది. యేసు ప్రభు మాత్రం జవాబు చెప్పడంలా మౌనంగా ఉన్నాడండి, మౌనంగా ఉన్నాడు. ఈ వృత్తాంతము తర్వాత ఎంతో మంది విశ్వాసుల్ని బలపరిచినటువంటిది. ఆయన మౌనం అనేటటువంటిది నీ యొక్క ప్రార్థనని నిరాకరించాడు అనేటటువంటి అర్థము ఏమాత్రము లేదండి. అంతేకాకుండా కానాను జనుల్ని ఆయన ఇష్టపడలేదు, లేదంటే వాళ్ళంటే ఆయనకు అయిష్టము అని మనము దాంట్లో నుంచి ఆ వాక్య భాగంలో నుంచి మనము చెప్పుకోలేం. ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట, మొట్టమొదట పిల్లలు తినాలి, ఆ తర్వాత కుక్కలకేస్తారు అని చెప్పి అన్నటువంటి మాట ఏదో తిరస్కారంగా అన్నాడు అనేటటువంటి భావం స్ఫురించేటట్లు చాలా మంది అనుకుంటారు, చెప్పుకుంటారు. అక్కడ అటువంటి వాస్తవం ఏమీ లేదు. యెషయా గ్రంథం 49:6లో యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిచర్య గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త ఏమంటాడంటే, ఆయన్ను అన్యజనులకు వెలుగుగా దేవుడు నియమించాడు. అంటే అన్యజనులు అంటే ఎవరు? వాళ్ళు కానానీయులు కావచ్చు, సూరోఫెనికే ప్రదేశంలో నివసించేటటువంటి జనులు కావచ్చు, అష్షూర్లో నివసించేటటువంటి జనులు కావచ్చు, బబులోన్లో నివసించేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ప్రపంచంలో అనేక మందికి దేవుడు ఆయన వెలుగుగా నియమించాడు. ఆ సంగతి యేసు ప్రభుకి తెలీదా? ఆయన ఎందుకు ఈ సూరోఫెనికే స్త్రీని, ఆమె జాతి వేరు కాబట్టి, బికాస్ ఆఫ్ హర్ ఎథ్నిసిటీ, బికాస్ ఆఫ్ హర్ రిలిజియన్, ఆమె యొక్క మతాన్ని, ఆమె యొక్క జాతిని ఆధారంగా చేసుకుని యేసు ప్రభు ఆమెనేమి తిరస్కరించడం లే, తృణీకారంగా మాట్లాడడం లే. ఆమెలో ఉండేటటువంటి ఆ విశ్వాసాన్ని వెలికి తీసేదానికి, బయటికి తీసుకొని వచ్చేదానికి, జనులకి, విశ్వాసులకి తర్వాత ఆయన ఒక పాఠం నేర్పించేదానికి బహుశా ఆయన మౌనంగా ఉన్నాడండి. దేవుని యొక్క చిత్తాన్ని చిట్ట చివరి వరకు పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి ఏకైక దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు ఆయన ఆ కానాను స్త్రీని ఏమాత్రము లోపల ద్వేషంతోటో ఇష్టం లేకనో ఆ మాట అనలేదండి. జస్ట్ ఆమెలో ఉండేటటువంటి విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చేదానికి ఆయన మౌనంగా కొంతసేపు ఉన్నాడు. నీ జీవితంలో నీ యొక్క విశ్వాసాన్ని బయటికి తీసుకొని వచ్చేదానికి ప్రార్థనలో దేవుడు మౌనంగా ఉన్నాడేమో అని నీకు అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఎంతవరకు ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావు, ఎంతవరకు ఆయన మంచితనం వైపు నువ్వు చూస్తున్నావు, ఎంతవరకు ఆయన సత్యం వైపు, ఆయన యొక్క నమ్మదగినటువంటి ఆ స్వభావం వైపు నువ్వు చూస్తున్నావు, ఎంతవరకు నువ్వు ఆయన ఆనుకొని ఉంటావు, ఎంతవరకు నువ్వు ఆయన హత్తుకొని ఉంటావు, దాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఇది ఒక పరీక్ష లాంటిది. నువ్వు దాన్ని ఆయన పాస్ కావాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకు పోతాను. ఇర్మియా గ్రంథంలో 42వ అధ్యాయంలో 7వ వచనంలో యూదా దేశంలో ఉండేటటువంటి ప్రజలు ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? కారణం ఏమిటి అంటే, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా దేశాన్ని సంపూర్ణంగా తగలబెట్టి నాశనం చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది జనులు యూదా దేశంలో మిగిలిపోయారండి. ఆ మిగిలిపోయినటువంటి జనులు ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఇక్కడుండాలా, దేవుడు మమ్మల్ని ఏం చేయమంటున్నాడు, మేము ఐగుప్తు దేశానికి పోవాలనుకుంటున్నాము అన్న ఉద్దేశంతో ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చి దేవుని యొక్క చిత్తం ఏంటో కనుక్కోయా అని చెప్పి ఇర్మియా ప్రవక్తకి వాళ్ళు విన్నపం చేశారు. ఏం చేయమంటున్నాడు దేవుడు ఈ పరిస్థితుల్లో మమ్మల్ని? మాకేమో ఆలోచన ఈ విధంగా ఉంది, మా పరిస్థితి ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి అనేటటువంటిది కనుక్కో అని ఇర్మియా ప్రవక్త విన్నపం చేశారు. ఇర్మియా ప్రవక్త అన్నాడు, అలాగే తప్పకుండా యెహోవా దగ్గర నేను విచారణ చేస్తానన్నాడు. విచారణ చేసేదానికి ఆయన పూనుకుంటే దేవుడి దగ్గర నుంచి ఇర్మియా ప్రవక్తకి జవాబు వచ్చేదానికి 10 రోజులు పట్టిందండి. 10 రోజుల తర్వాత దేవుడైనటువంటి యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ, ఈ జనుల్ని ఐగుప్తు దేశానికి పోవద్దు అని చెప్పు, వాళ్ళని ఇక్కడే ఉండమను, వాళ్ళు గాని ఇక్కడ నిలిచి ఇక్కడ గాని స్థిరపడితే వాళ్ళని నేను కట్టి అభివృద్ధిపరిచి ఫలింప చేస్తాను, ఇది నా చిత్తము, ఇది నా చిత్తాన్ని ఆ ప్రజలకి తెలియజేయమని చెప్పి ఇర్మియా ప్రవక్తతో చెప్తే ఇర్మియా ప్రవక్త ఆ మాట వాళ్ళతో చెప్పాడు. సరే, వాళ్ళు ఆ మాటని ఆలకించలేదు, దాన్ని తృణీకరించారు. నువ్వు మాతో అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి ఇర్మియా ప్రవక్తను దూషించి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, అదైపోయింది. మనకు
అది దాని మీదుగా దృష్టి పెట్టేటుంది. ఇర్మియా ప్రవక్త దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కునేదానికి 10 రోజులు దేవుడి సన్నిధిలో వేచి ఉండాల్సి వచ్చింది. అది అంటే 10 రోజుల దాకా దేవుడు మౌనంగానే ఉన్నాడు. 10 రోజుల దాకా దేవుడు ఎటువంటి సమాధానము జవాబు చెప్పలే ఇర్మియా ప్రవక్తకి. 10 రోజులు ఆలస్యం జరిగింది. సో మౌనము అనేటటువంటిది, ఆలస్యం అనేటటువంటిది మనం అనుకుంటున్నట్టుగా దేవుడు మన ప్రార్థనకి విముఖుడై ఉండడం కాదండి. ఇర్మియా ప్రవక్త అయిపోయిందండి. ఇప్పుడు దానియేలు ప్రవక్త దగ్గరికి వెళ్తాం. ఆయన 10వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థన 21 దినాలు కొనసాగింది. 24వ దినమైన ప్రార్థనకి జవాబు వచ్చింది. ఈ 21 దినాలు దేవుడి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. 21 దినాలు దేవుడు ఆయనతో ఏం మాట్లాడలే, ఏ సమాచారము దేవుడి వైపు నుంచి లేదు. అంటే దాని యొక్క అర్థం ఏంటి? దానియేలు ప్రవక్త నిరాకరించాడనే, దానియేలు ప్రవక్త యొక్క ప్రార్థనని ఆయన తృణీకరించాడనే ఆలస్యమైపోతుంది కదా. సో ఆలస్యం అనేటటువంటిది, మౌనం అనేటటువంటిది ప్రార్థనలో దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడు అనేటటువంటి దానికి నిదర్శనము కాదు అండి. సో సూరఫెనికే స్త్రీ తన కుమార్తె యొక్క దీన స్థితిలో ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా బిడ్డని నువ్వు బాగు చేయమని చెప్పి అడుగుతూ ఉంది. ఆ తల్లి ప్రార్థనకి యేసు ప్రభు హృదయం తప్పకుండా కనికరంతో నిండిపోయింది. అది ఆయన బయటికి కనపరచలే. అనేక జన సమూహములు యేసు ప్రభువును వెంబడించారు. రోగులు, జబ్బులు కలిగినటువంటి వారు, అపవిత్రాత్మలు కలిగినటువంటి వారు, ఆయన వాక్యం వినేటటువంటి వారు. బైబిల్లో ఏం రాయబడింది? వారిని చూచి ఆయన కనికరపడను, వారి రోగుల్ని బాగు చేసను. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ ద మల్టిట్యూడ్స్ అండ్ హీ హీల్డ్ దేర్ సిక్ అని చెప్పి రాయబడింది. సూరఫెనికే స్త్రీ మీద ఆయన ఎందుకు కనికరపడండి? కాబట్టి ఆయన ఆ దినమున ఆ అన్యురాలైనటువంటి స్త్రీలో యేసు ప్రభువుని గురించి ఆమెకుండేటటువంటి విశ్వాసాన్ని ఆయన బయటికి తీశాడు. ఎప్పుడు వినిందో, ఎక్కడ వినిందో యేసు ప్రభువుని గురించి ఆమె తెలుసుకుంది. ఆమెకు ఎవరి ద్వానో విని ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. భర్త లేడు ఆమె దగ్గర. ఆమె తన కుమార్తెను గురించి దుఃఖపడుతూ ఉంది. ఆమె తన కుమార్తె యొక్క దీనస్థితి నుంచి ఆమె అంగలారుస్తూ ఉంది. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆ స్త్రీ యొక్క ప్రార్థన యేసు ప్రభు హృదయాన్ని నిశ్చయంగా కదిలించి వేసింది. కానీ ఒక పర్టికులర్ రీజన్, ఒక కారణం చేత ఆమెలో ఉండేటటువంటి విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చేదానికి, ఆయన మౌనము నిరాకరణ కాదా అని చెప్పి నీకు నాకు బయలుపరిచేదానికి ఆ దినమున ఆయన మౌనంగా ఉన్నాడు. కొంతసేపు ఆగేటండి. కాబట్టి నీ ప్రార్థనలో నువ్వు నీ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నీ భర్త రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నీ యొక్క భార్య రక్షణ కోసం ప్రార్థన చేసేటప్పుడు, ఇంకా అనేక విషయాల కోసమే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఆ ప్రార్థనా సమయంలో నీకు ఎదురయ్యేటటువంటి మౌనము అనేటటువంటిది, ఆలస్యం అనేటటువంటిది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. నీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేటటువంటిది ఆయన చూస్తూ ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకో. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ మౌనము, దేవుడు మౌనంగా ఉన్నాడు, ఆలస్యం అవుతుంది, జవాబు రాలేదు, ఏంటి దేవుడి దగ్గర నుంచి స్పందన ఏమీ లేదు, నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను అనేటటువంటి ఆ సమయం ముందు చూసారా, ఆ సైలెంట్ పీరియడ్ అనేటటువంటిది చూసారా, ఆ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది చూసారా, ఆ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది, ఆ సైలెంట్ పీరియడ్ అనేటటువంటిది ఎటువంటిది అంటే, నీ ప్రార్థనలో నీకు అత్యంత ప్రశస్తమైనటువంటి సమయం అది. ఎందుకంటే నువ్వు ఆ సమయంలో దేవుడి దగ్గర మొరపెట్టుకునేటప్పుడు నువ్వు నీ లోపలికి చూసుకొని, నిన్ను నువ్వు చూసుకొని, పరికించి చూసి, నిన్ను నువ్వు పరీక్షించుకొని, నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏమైనా ఉన్నాయా, దేవుడికి ఇష్టం లేనటువంటివి, దేవుడు దుఃఖపడేటటువంటివి నా జీవితంలో నేనేమైనా చేస్తూ ఉన్నానా అని పరిశీలించి చూసుకొని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి సమయము ఆ సమయము. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేటటువంటిది నిన్ను విశ్వాసములో బలపరిచేటటువంటిది, దేవుని యొక్క వాక్యానికి సమీపంగా తీసుకునేటటువంటి సమయము. కాబట్టి ఆ మౌన సమయం ఉంది చూసారా, ఆ ఆలస్యమయ్యేటటువంటి సమయం నువ్వు అనుకుంటున్నావు చూసారా, అది వ్యర్థము కాదు, అది నిజానికి చాలా ప్రశస్తమైనటువంటి సమయము నీ ప్రార్థనా జీవితంలో. ఆ సమయంలో నువ్వు దేవుని వాక్యానికి సమీపంగా వస్తావు. ఆ సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకొని, నా జీవితంలో దేవుడు దుఃఖపడేటటువంటి విషయాలు ఏమై ఉన్నాయి అని పరిశీలించుకొని వాటిని విడిచిపెట్టేటటువంటి సమయము. అవి గాని ఏవైనా నీకు ఆటంకాలుగా ఉంటే, అవి గాని నీకు ఏవైనా అడ్డంకులుగా ఉంటే అవి వదిలిపెట్టుకొని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని దేవుణ్ణి సంధించేటటువంటి సమయము. కాబట్టి ఆలస్యం అనేటటువంటి దాన్ని, మౌనము అనేటటువంటి దాన్ని నువ్వు నెగిటివ్గా, ప్రతికూలంగా చూడకు. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి
ప్రశస్తమైనటువంటి సమయం. తర్వాత ఈ వాక్య భాగంలో యేసు ప్రభు పలికినటువంటి మాట ఏమిటి అంటే, స్వస్థత అనేటటువంటిది పిల్లల యొక్క రొట్టె. ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఆయన మన కోసం విడుదల చేశాడు. స్వస్థత అనేటటువంటిది దేవుని దగ్గర నుంచి దేవుని పిల్లలకి లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము. ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట. అపోస్తల కాలంలో దేవుడు పిల్లలుగా ఉండి అపోస్తల కాలం జరిగిపోయిన తర్వాత దేవుడు స్వస్థత ఇవ్వడం అనేటటువంటిది మానేశాడు. ఇంకా స్వస్థతలు జరగవు, ఇంకా అద్భుతాలు లేవు, ఇంకా పరిశుద్ధాత్మ క్రియలు అనేటటువంటి లేవు అనేటటువంటి సెసేషనిజం అనేటటువంటిది, అంటే దేవుడు స్వస్థతలు చేయడం అద్భుతాలు చేయడం అపోస్తల కార్యముల తర్వాత ఆగిపోయింది అనేటటువంటి ఏ మాత్రం కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు. యేసుప్రభు ఏం చెప్తుందంటే, స్వస్థత అనేటటువంటిది దేవుని యొక్క పిల్లలకి దేవుడు ఇచ్చేటటువంటి రొట్టె. యేసుప్రభు కాలంలో మాత్రమే దేవుడు ఆ రొట్టె ఆయన పిల్లలకు అనుగ్రహించి, ఈ దినమున యేసుప్రభు రక్షణలోకి వచ్చి ఆయన నమ్ముకొని ఆయన విశ్వాసంతో జీవించేటటువంటి ఈ పిల్లలకి ఆ రొట్టెని దేవుడు ఎందుకు ఇవ్వడండి? దాంట్లో ఏమైనా వివేచన ఉందా? యేసుప్రభు ఆ సూరోఫెనకే స్త్రీతో మాట్లాడేటప్పుడు పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట నిన్ను బలపరచాలా. ఒకవేళ నువ్వు స్వస్థత కోసం నువ్వు అడుక్కుంటూ ఉన్నావేమో, ఇతరుల స్వస్థత కోసం నువ్వు అడుక్కుంటూ ఉన్నావేమో, ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు స్వస్థపరిచేదానికి విముఖంగాను ప్రతికూలంగాను లేడు. ఆయన నోటి మాట ఏమిటి అంటే, తన పిల్లలకి స్వస్థత అనే రొట్టె ఇచ్చేదానికి ఆయన సముఖంగా ఉన్నాడు. యేసు ప్రభు శిలువ మీద పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత లభించి ఉన్నదని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాల్లో ఆయన చెప్పాడండి. స్వస్థత అనేటటువంటిది ఇచ్చేటటువంటి వాడు. ఇక్కడ ఈ స్త్రీ యేసు ప్రభువుని సంధించింది. ఆమె జాతిపరంగా చూస్తే ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటిది కాదు, కానీ ఒక బిడ్డకి తల్లి. ఆ బిడ్డ పడేటటువంటి బాధ ఆ తల్లి చూస్తూ ఉంది. ఆమె వచ్చి తన హృదయాన్ని యేసు ప్రభు దగ్గర కుమరించుకుంటుంది. ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి కళ్ళనీళ్లు యేసు ప్రభు ఆ దినమున చూశాడు. ఈ దినమున నీ యొక్క ప్రార్థనను, నీ యొక్క కళ్ళనీళ్లను, నీ యొక్క హృదయ వేదనను, నీ కడుపు కోతను యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మౌనం అని చెప్పి, ఆలస్యం అని చెప్పి నువ్వు నిరాశపడి ప్రార్థనని విడిచిపెట్టకు. అది చెప్పేటటువంటి ఆ సూరోఫెనకే స్త్రీ వృత్తాంతం చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ప్రార్థనని విడిచిపెట్టకు, అడగడము ఆపివేయకు, యేసుని వెంబడించడము ఆపివేయకు, యేసుని హత్తుకుని ఉండడము ఆపివేయకు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడండి, వారు ప్రార్థన విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి అనేటటువంటి దానికి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానంలో ఆయన ఎవరిని గురించి చెప్పాడంటే, అక్కడ ఏ మాత్రం కూడా సపోర్ట్ లేనటువంటి, సోషల్ గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేనటువంటి ఒక విధవరాలైనటువంటి స్త్రీ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఆమె విన్నపం చేసుకుంటూ ఉంది. చాలా రోజులు ఆయన ఆ విన్నపాన్ని తృణీకరించాడు. కానీ చిట్ట చివరికి ఆమె యొక్క విన్నపాన్ని అంగీకరించి, ఆ విధవరాలి యొక్క ప్రార్థన అంగీకరించి న్యాయం చేకూర్చాడు. మరి దేవుడు తన పిల్లలు తనకు నిరంతరము మొరపెడుతూ, పగలు రాత్రి మొరపెట్టుకుంటూ ఉండగా దేవుడు వారికి న్యాయం చేయడా అని యేసు ప్రభు ఆ వృత్తాంతంలో, ఆ విధవరాలు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి వృత్తాంతంలో ఆయన చెప్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఈ మధ్య కాలంలో నీకు వచ్చినటువంటి ఆలస్యం వలనో, లేదంటే ఇంకా దేని వలనో, మౌనం వలనో దేవుడు ఇవ్వడం లేదు, దేవుడు ఇవ్వడేమో అనేటటువంటి కన్క్లూజన్ కి దానికి రాకు. నీ ప్రార్థన కొనసాగించు, ప్రార్థనకి ప్రతిఫలము ఇస్తాను అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఒక దగ్గర చెప్పాడండి. ప్రార్థనకి ప్రతిఫలము ఉంటుంది, ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం అనేటటువంటిది ఉంటుంది. నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నీ కళ్ళనీళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎవరి కోసం రక్షణ అడుగుతున్నావో వాళ్ళకి రక్షణ దయచేస్తాడు. వాళ్ళకి ఆలస్యం కావచ్చు, దేవుడు మౌనంగా ఉన్నాడని చెప్పి అనిపించవచ్చు, కానీ చిట్ట చివరికి దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు, నీ కార్యాన్ని ఆయన నెరవేర్స్తాడు. ఈ మధ్య కాలంలో నువ్వు ప్రార్థనని వదిలివేయకు. ఆ సూరోఫెనకే స్త్రీలో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణము, ఆమె అడగడము మానలే. శిష్యులు ఏమంటారు, అయ్యా ఆమెను పంపించేయ్యా, చాలా న్యూసెన్స్ గా ఉంది ఆమె అని చెప్పి వాళ్ళు విసుక్కుంటూ ఉన్నారు. యేసు ఆమెను ఆ విధంగా న్యూసెన్స్ లాగా చూడడం లేదండి. ఆయన దేవుని కుమారుడు, దేవుని యొక్క స్వభావాన్ని 100కి 100 పాళ్ళు ఈ భూమి మీద వ్యక్తీకరించి ప్రదర్శించి వెల్లడిపరిచినటువంటి ఏకైక దేవుని కుమారుడు. ఆ దేవుని యొక్క స్వభావాన్ని నీకు నాకు తెలియపరిచినటువంటి వాడు. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా ఆలకిస్తాడు. ఆయన చిత్తం చొప్పున నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు, ఆయన చిత్తము చాలా పెద్దదండి. అనేకమైనటువంటి విషయాలు దేవుని చిత్తంలో ఉన్నాయి.
అది నువ్వు బైబిల్లో చదువుకుంటే దీని విషయంలో దేవుని చిత్తం ఏంటో అనేటటువంటిది నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు, దేవుని చిత్తం దీంట్లో ఉంది, ఇది దేవుని చిత్త ప్రకారమే అని నువ్వు గ్రహించినప్పుడు నీకు ఎక్కడ లేనటువంటి బలము, నీకు ఎక్కడ లేనటువంటి ఉత్సాహము, నీకు ఎక్కడ లేనటువంటి ధైర్యము, బోల్డ్నెస్ అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5:14 ఏమంటే, మనము ఆయన చిత్త ప్రకారం ఏదైనా అడిగిన ఎడల ఆయన మన ప్రార్థన వినును అనేటటువంటి ధైర్యం మనకు కలుగుతుంది. మన మనస్సాక్షి ఆ ధైర్యాన్ని కలిగిస్తుంది. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎంతకాలం చేయాలండి ప్రార్థన, అలిసిపోయాను, నిరాశ పొంది ఉన్నాను, ఇంకా దేవుడు నాకు చెయ్యడు అనేటటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చేమో. ఆ టైంలో నువ్వు వదిలిపెట్టకు. ఈ స్త్రీకి కూడా అటువంటి సిచ్యువేషన్. అడుగుతున్నాను ఆయన నోరు తెరవడమ్మా, ఇంతగా బతిమలాడుకుంటున్నాను, నా బిడ్డ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, కొంచెం సహాయం చేయ్యా అని చెప్పి ఆయన అడుగుతుంటే ఆయన నోరే తెరవడమ్మా అని అనుకో ఉండొచ్చు. అలా కాదు కదా. యేసు దేవుని కుమారుడు, దేవుని యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా మనకు బయలుపరిచినటువంటి వాడు. ఆయనతో నువ్వు మాట్లాడేటప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నావు. నీకు నాకు ఉండేటటువంటి లోపాలు, కొరతలు, అటువంటి స్వభావం ఆయనకి లేదు. ఆమె పట్టుదల కలిగి అడిగింది. యేసు దాన్ని మెచ్చుకున్నాడు, యేసు దాన్ని అభినందించాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు, నువ్వు అడిగినట్టుగానే నీకు జరుగును, యువర్ పిటిషన్ ఈజ్ గ్రాంటెడ్, యువర్ రిక్వెస్ట్ ఈజ్ గ్రాంటెడ్. యేసు ప్రభు చిట్ట చివరికి ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యువర్ రిక్వెస్ట్ ఈజ్ గ్రాంటెడ్. నీకు కూడా ఒకానొక దినమున తన చిత్తాన్ని, ఆయన యొక్క స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఏదో ఒక దినమున దేవుడి దగ్గర నుంచి నువ్వు ఒక స్వరాన్ని వినొచ్చు, లేదంటే నువ్వు అనుకున్నటువంటిది జరగచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే యువర్ పిటిషన్ ఈజ్ గ్రాంటెడ్, యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్. ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్. నీ మనవి నేను విన్నాను, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనకి నేను జవాబిస్తూ ఉన్నాను, నీ ప్రార్థన అంగీకరించబడింది. యూ కెన్ టేక్ ఇట్. ఒక దినాన్ని నీకు వస్తుంది అది. దేవుడి దగ్గర ఆయన్ని అడగడం మానుకో, విసుక్కోవద్దని చెప్పాడు ప్రార్థనలో. బేసిక్ గా ఆయన చెప్పినటువంటి అంటే ప్రార్థనలో విసుక్కోవద్దు అన్నాడు. మనకు వచ్చేటటువంటిది అదే. మనం చాలా వ్యసన పడతాం ప్రార్థనలో, మనం ప్రార్థనలో చాలా విసుక్కుంటాం. ఎంతకాలం 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 అనేటువంటిది మన బేసిక్ క్వశ్చన్ అండి. అదే చెప్పేది యేసు ప్రభు, విసుక్కోవద్దు. దానియేలు ప్రార్థనగా మీరు గమనిస్తే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అక్కడ బహుశా యుద్ధం జరుగుతూ ఉండొచ్చు, స్పిరిచువల్ బ్యాటిల్ బిట్వీన్ గాడ్స్ ఏంజల్స్ అండ్ డెమానిక్ ఫోర్సెస్. నీకు తెలీదు, నీ ప్రార్థన దేవుడు జవాబు ఎప్పుడో ఇచ్చుండొచ్చు, జవాబు విడుదల అయి ఉండొచ్చు. కానీ సాతానుకు సంబంధించినటువంటి శక్తులు, అంధకార సంబంధమైనటువంటి శక్తులు నీ ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డగించవచ్చు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనకు బయలుపరచబడినటువంటి విషయం అదేనండి. ఆ సూరోఫెనికే స్త్రీ జవాబు వచ్చిన దాకా ప్రార్థన చేసింది, యేసు నోరు తెరిచి మాట్లాడిన దాకా ప్రార్థన చేసింది. ఆయన నోరు తెరిచి నీతో కూడా మాట్లాడతాడు, నీ మనసులో నుంచి ఆయన మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా ఆయన మాట్లాడతాడు. నువ్వు అడిగినటువంటిది ఎగ్జాక్ట్గా అది జరగడం నువ్వు చూస్తావు. ఇవన్నీ కూడా జరుగుతాయి, కొంచెం ఓపిక పట్టు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు భర్తల రక్షణ కోసం. తాగుబోతైనటువంటి భర్తలు, తిరుగుబోతుగా ఉండేటటువంటి భర్తలు, అనేక మంది తల్లులు అంగలారుస్తూ ఉన్నారు, అనేక మంది తల్లులు కళ్ళ నీళ్లు కారుస్తూ ఉన్నారు. విశ్వాసులైనటువంటి తల్లులు వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తప్పకుండా వారి ప్రార్థన ఆలకిస్తారు. గర్భఫలం కోసం అడిగేటటువంటి వాళ్ళు, ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. వాళ్ళకి విడుదల అనేటటువంటి ఏదో ఒక మార్గం ఆయన వారికి చూపిస్తాడు. నూతన ఆదాయ మార్గాలు వాళ్ళకి చూపిస్తాడు. నూతనమైనటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో వచ్చేటట్లు చేస్తాడు. పరిస్థితులు ఆయన జోక్యం చేసుకుంటాడు, పరిస్థితులు ఆయన కల్పించుకుంటాడు. ప్రార్థన అనేటటువంటిది నీ విశ్వాస జీవితానికి ఒక మూల స్తంభం అండి. దాన్ని నువ్వు విడిచిపెట్టేయద్దు. ఆలస్యం అయిపోయింది, దేవుడు మౌనంగా ఉన్నాడు, దాన్ని మాటి మాటిగా రిపీటెడ్గా అనుకోవడం మానివేసి, వాక్యం మీద, దేవుని యొక్క వాగ్దానాల మీద, దేవుని యొక్క మంచితనం మీద, ఆయన అంతకు ముందు ఏ విధంగా జవాబులు ఇచ్చాడో అనేటటువంటి వాటి మీద నువ్వు ఫోకస్ చేస్తే నీ విశ్వాసము పైకి లేస్తుంది, నువ్వు ముందుకి కొనసాగగలవు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. యేసు నామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.